కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లోపల ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ అప్లై చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో మనందరూ తెలుసు బీఎస్సీ నర్సింగ్కి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ వీడియో లోపల ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మీ నేమ్ ఉన్నా ఎట్లా కరెక్ట్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ నాకు తెలుసు ఈ వీడియో ఎక్కువ మంది చూడరని చెప్పి, సో ఈ వీడియో నువ్వు చూడకపోయినా కూడా మీకు తెలిసిన ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయి. ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే ఇట్లా కరెక్ట్ చేసుకో అని చెప్పి, ఓకేనా? సో షేర్ చేయి, హెల్ప్ అవుతుంది వేరే వాళ్ళకి. అండ్ వీడియో ఎండ్ దాకా చూడాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ నీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, ఎట్లా చేస్తారు ప్రాసెస్ అని చెప్పి తెలుసుకోవాలనుకున్నా చూడు, ఓకేనా? అన్ని వీడియోస్ వ్యూస్ కోసమే కాదు, కొన్ని వీడియోస్ లైక్ వేరే వారికి హెల్ప్ చేయడం కోసం కూడా చేస్తూ ఉంటాం అన్నట్టు. సో మీ అందరికీ తెలుసు నేను కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తున్నా అని చెప్పి. అండ్ ఇది ఒక లైక్ ఇంకొక మార్క్ అన్నట్టు. ఏంది కదా మార్క్ అంటే, ఎవరి చెయ్యని వీడియో కూడా నేను చేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియోకి రీచ్ రాదు. మీరు చూడరు ఈ వీడియో వ్యూస్ చాలా తక్కువ వ్యూస్ ఉంటాయి. ఈవెన్ దో నేను వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మీకు అప్డేట్ ఇవ్వాలి. సో ఎవరైనా లైక్ నాకు మెసేజ్ చేసి నన్ను అప్రోచ్ అవ్వడానికి ట్రై చేసిన వాళ్ళు నేను రిప్లై ఇవ్వకపోయినా కూడా ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనే ఒక రీజన్ తోటి మాత్రమే చేస్తున్నా. నన్ను ట్రూగా ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి హెల్ప్ కావాలి, ఓకేనా? సో బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో మనం అనాలిసిస్ గైడెన్స్ అని చెప్పి స్టార్ట్ చేసినాం. సో ఈరోజు 1కి మనకు లైవ్ ఉంది, 1 PMకి. ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు లైవ్లో జాయిన్ అవ్వచ్చు. 154 రూపీస్ ఉంటుంది సబ్స్క్రిప్షన్. మొత్తం 6 months గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం మనం బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ ఏహెచ్ఎస్కి సంబంధించి. సో దిస్ ఇస్ ద బెస్ట్ టైం సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి. సో ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర సబ్స్క్రిప్షన్ తీసి పెట్టుకోరు. ఎందుకంటే సో చాలా మంచి మంచి అప్డేట్స్ అనేది ఇస్తా. అట్లాంటి అప్డేట్స్ యూట్యూబ్ లోపల రావు, ఓకేనా? సో యూట్యూబ్ లోపల ఎవ్వరు ప్రొవైడ్ చేయని గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాను నేను. సో అన్ని వీడియో గైడెన్స్ ఉంటుంది. సో ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతా అన్నట్టు ఏం చేయాలని చెప్పి, ఓకేనా? అన్ని టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్టు, టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ని ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టిన అండ్ పీడిఎఫ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన యాప్ లోపల. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా? సో రెగ్యులర్ లైవ్స్ ఉంటాయి, నోటిఫికేషన్ వచ్చింది కదా, రెగ్యులర్ లైవ్స్ ఉంటాయి. అండ్ లైవ్ ఎప్పుడు పెట్టాలి అనేది కూడా మీరే డిసైడ్ చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని మనం లైవ్స్ అయితే కండక్ట్ చేసుకుంటూ ఉంటాం అన్నట్టు. సో కాలేజెస్, ఏ కాలేజ్ లోపల ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అనేది ప్రతిదీ కూడా మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుంటూ ఉంటాం అన్నట్టు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ సబ్స్క్రిప్షన్ తీసుకో, లేదు అంటే లేదు. అండ్ వెన్ కమ్స్ టు అవర్ టాపిక్, మనకి 2 లిస్టులు ఉంటాయి, ఓకేనా? సో మనందరికీ తెలుసు ఆన్లైన్ అప్లికేషన్ బేస్ చేసుకొని, ఓకేనా? ఆన్లైన్ అప్లికేషన్ బేస్ చేసుకొని మనకు 2 లిస్టులు ప్రిపేర్ చేస్తారు అన్నట్టు, ఓకేనా? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఒకటి అండ్ దాని తర్వాత నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ ఒకటి. ఈ 2 లిస్టులు ఆన్లైన్ అప్లికేషన్ బేస్ చేసుకొని చేస్తారు అన్నట్టు. నీ అప్లికేషను రిజెక్ట్ అయింది అంటే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంటుంది. నీ అప్లికేషను అప్రూవ్ అయింది అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటుంది అన్నట్టు, ఓకేనా? ఈ 2 లిస్టులు కూడా ఫైనల్ కాదు, మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అని ఇంకొక లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది అన్నట్టు. సో ఇది లిస్టుల గురించి. ఈ లిస్టుల లోపల మీకు ఒకవేళ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మిస్టేక్ ఉన్నా, లేకపోతే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల నీ నేమ్ ఉండి మిస్టేక్ ఉన్నా, మనకి ఒక 2 days ఆఫ్ టైం అయితే ఇచ్చారు అన్నట్టు, ఓకేనా? సో ఒక 2 days ఆఫ్ టైం అయితే ఇచ్చారు కరెక్ట్ చేసుకోవడానికి. సో దీన్ని మనం ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి అని అంటే, మనకి ఇక్కడ ఒక మెయిల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నట్టు. ఈ మెయిల్కి మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది, knrparamedadmissions@gmail.com అని చెప్పి. 18th October 2025 5 PM వరకు టైం అయితే ఇచ్చారు, ఓకేనా? ఈరోజు 5 గంటల వరకు టైం అయితే ఉంది. ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే మనం కరెక్ట్ చేసుకోవడానికి, ఓకేనా? సో ఇది ఎట్లా కరెక్ట్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ నేను చెప్తా. అంతకంటే ముందు మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంది కదా అంటే, మీ సీరియల్ నెంబరు, లైక్ సీరియల్ నెంబర్ అవసరం లేదు. సో మీ లైక్ సీరియల్ నెంబర్ అనేది ప్రాపర్ ఉందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే ర్యాంక్ మిస్ అయితే సీరియల్ నెంబర్ చేంజ్ అవుతుంది, ఓకేనా? సీరియల్ నెంబరు ర్యాంక్ ప్రాపర్గా ఉందా, మీ రూల్ నెంబర్ కరెక్టే ఉందా, ఓకేనా? రూల్ నెంబర్ కరెక్టే ఉందా, మీ నేమ్ లోపల ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, యాజ్ పర్ అప్లికేషన్ వచ్చిందా మీ నేమ్, యాజ్ పర్ మీ ఎస్ఎస్సి మెమోనే ఉందా నేము, లేకపోతే జెండర్ అనేది ప్రాపర్గానే ఉందా, లైక్ కేటగిరీ అనేది ప్రాపర్గానే ఉందా, అండ్ దాని తర్వాత లోకల్ స్టేటస్ అనేది ప్రాపర్గానే ఉందా, అండ్ ఈడబ్ల్యూఎస్ స్టేటస్ అనేది ప్రాపర్గానే ఉందా అని చెప్పి చెక్ చేసుకోరు. దెన్ ఒకవేళ మీ నేమ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉందనుకో, అప్పుడు కూడా నువ్వేం చేసుకోవాలంటే ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా? సో నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల నీ నేమ్ ఉన్నా కూడా నువ్వు చెక్ చేసుకోవాలి. ఏమేమి చెక్ చేసుకోవాలి, నీ ర్యాంకు ప్రాపర్గా ఉందా లేదా, నీ రూల్ నెంబరు ప్రాపర్గా ఉందా లేదా, నీ నేము ప్రాపర్గా ఉందా లేదా,
ఓకేనా. బ్రాంచ్ నర్సింగే పడ్డదా లేదా, జెండర్ ఏమున్నది, కేటగిరీ ఏముంది, లోకల్ స్టేటస్ ఏముంది, ఈడబ్ల్యూఎస్ స్టేటస్ ఏముంది, డేట్ ఆఫ్ బర్త్ ఏముంది, వెరిఫికేషన్ మార్క్స్ ఏమున్నాయని చెప్పి చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇవన్నీ డీటెయిల్స్ నువ్వు చెక్ చేసుకోవాలి. వెరిఫికేషన్ అనేది మనకు మ్యాండేటరీ. నీ నేమ్ అనేది నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంటే వెరిఫికేషన్ మార్క్స్ లోపల ఏమైతే ఉందో అది మనకు కావాలి. ఇప్పుడు 9th క్లాస్ సర్టిఫికేట్ అని ఉంది, 9th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ నాట్ అప్లోడెడ్ అని ఉంది. సో ఈ 9th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ నాట్ అప్లోడెడ్ అని ఉంది కాబట్టి దీన్ని మనం అప్లోడ్ చేయాలి. 9th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ని మనం వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. 9th క్లాస్ బోనఫైడ్ అని చెప్పి, ఎస్ఎస్సి మెమో అండ్ ఇంటర్ మెమో అని చెప్పి, అండ్ దాని తర్వాత నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్. నాన్ లోకల్ నాట్ ఎలిజిబుల్ అనేటోళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే, వీళ్ళు లోకలే నేను అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి రెసిడెన్స్ సర్టిఫికేటా, లేకపోతే లాస్ట్ 4 ఇయర్స్ ఉంటాయి కదా, లాస్ట్ 4 ఇయర్స్కి సంబంధించిన రెసిడెన్స్ సర్టిఫికేటా, లేకపోతే లాస్ట్ 4 ఇయర్స్కి సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో రెసిడెన్స్ లేదని చెప్పి, ఓకేనా, సో రెసిడెన్స్ లేదని చెప్పి, నాన్ లోకల్ అని చెప్పి కొన్ని ఉంటాయి అన్నట్టు. వాటిని మనం చూసుకోవాలి. చూసుకొని ఆ రిమార్క్ని సపోర్టింగ్ చేసుకుంటూ కొన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో మెయిల్ ఎట్లా చేయాలి మరి అని అంటే, సో దిస్ ఇస్ అ ఫార్మట్. ఓకేనా. సో మెయిల్ ఎట్లా చేయాలంటే ఇది ఫార్మట్ అన్నట్టు. ఈ ఫార్మట్ లోపల మనకి సబ్జెక్ట్ అని ఉంటుంది ఒకటి. సబ్జెక్ట్ లోపల మనం ఏం చేయాలి కదా అంటే, గ్రేవియన్స్ రిగార్డింగ్ మెరిట్ లిస్ట్ ఆర్ కరెక్షన్ రిక్వెస్ట్ అని చెప్పి పెట్టాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో గ్రేవియస్ రిగార్డింగ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కరెక్షన్ రిక్వెస్ట్ అని చెప్పి పెట్టాలి. కింద మనకు డియర్ మేడం ఆర్ సార్ అని చెప్పి కామా పెట్టి కిందకి లైక్ రాసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ ఫస్టే టైప్ చేసి పెట్టుకోవాలి. ఏమని రాయాలి కదా అంటే, ఐఎమ్ రైటింగ్ టు బ్రింగ్ టు యువర్ అటెన్షన్. సో నేను మీ అటెన్షన్కి రావడానికి నేను రాస్తున్నా. మీరు ఏదైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిర్రో అండ్ ఏదైతే నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్, మీ మిస్టేక్ అనేది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఉంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పి మెన్షన్ చేయండి. నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మిస్టేక్ ఉంటే అది మెన్షన్ చేయండి. ఓకేనా. సో ఐఎమ్ రైటింగ్ టు బ్రింగ్ యూ టు యువర్ అటెన్షన్ an error in the recently published provisional merit list or not eligible candidate list of nursing. ఓకేనా. బీఎస్సీ నర్సింగ్ ఎట్ కేఎన్ఆర్యుహెచ్ఎస్. సో కేఎన్ఆర్యుహెచ్ఎస్ లోపల మీరు ఏదైతే పబ్లిష్ చేసారో అందులోపల ఒక ఎర్రర్ ఉంది అని చెప్పి అది మీ దృష్టికి తీసుకురావడానికి నేను రాస్తున్నా అని చెప్పి మనం రాయాల్సి ఉంటుంది అన్నట్టు. మై డీటెయిల్స్ సీమ్స్ టు బి ఇన్అక్యురేట్లీ రిప్రజెంటెడ్ అంటే ఇవి ప్రాపర్గా మీరు ఎంటర్ చేయలేదు. సో దీనివల్ల నా ఏదైతే నా ప్లేస్మెంట్ ఉందో లిస్ట్ లోపల నా ప్లేస్మెంట్ అనేది ఎఫెక్ట్ అయింది, లేకపోతే దీనివల్ల ఫర్దర్గా అడ్మిషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి రాయండి. ఓకేనా. ర్యాంక్ మిస్టేక్ ఉంటే ప్లేస్మెంట్ అది అవుతుంది. ఓకేనా. కేటగిరీ మిస్టేక్ ఉందనుకో, దానివల్ల ఏమవుతుంది అంటే సీట్ రావడం అనేది ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. రిజర్వేషన్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఏదైనా మిస్టేక్ ఉంటే ఎస్ఎస్సి మెమో ప్రకారం లేవనుకో, దానివల్ల ఏమవుతుంది కదా అంటే మనకి, సో అట్లా నేమ్ మిస్టేక్ ఉండడం వల్ల కాలేజ్ లోపల అడ్మిషన్ అప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు. సో అది మనం మెన్షన్ చేయాలి. తర్వాత స్పెసిఫికల్లీ అని చెప్పి నువ్వు ఏం మిస్టేక్ ఉందని చెప్పి మెన్షన్ చేయాలి. నీ మార్క్స్ మిస్టేక్ పడ్డాయా, లైక్ నీ ర్యాంక్ మిస్టేక్ పడ్డదా, నీ కేటగిరీ మిస్టేక్ పడ్డదా, ఇంకేదైనా మిస్టేక్ ఉన్నదా అనేది నువ్వు మెన్షన్ చేయాలి. స్పెషల్గా ఇది అని చెప్పి మెన్షన్ చేయాలి. నీ రికార్డ్స్ ప్రకారం ఏముంది అనేది కూడా నువ్వు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ దెన్ సో నా రైట్ఫుల్ పొజిషన్ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఓకేనా. ఒకవేళ పొజిషన్ అయితే పొజిషన్ని ఎఫెక్ట్ చేస్తుంది. లేదు అన్న సిచ్యువేషన్ లోపల సో ఇట్ ఎఫెక్ట్స్ మై అడ్మిషన్ మీద ఎఫెక్ట్ చూపెడుతుంది. ఓకేనా. సో ఇట్ ఎఫెక్ట్స్ మై గెట్టింగ్ ద ఛాన్సెస్ ఆఫ్ సీట్ ఎఫెక్ట్ చేస్తుంది కేటగిరీ అయితే. సో ఇట్లా మీరు చెప్పాలి మీ సిచ్యువేషన్ బట్టి. ఓకేనా. సో దాని తర్వాత మనం ఏంటంటే వాళ్ళని రిక్వెస్ట్ చేయాలన్నట్టు. ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ రివ్యూ అండ్ కరెక్ట్ దిస్ ఎర్రర్ ఎట్ ఎర్లియస్ట్ కన్వీనియన్స్. సో ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందరగా దీన్ని సాల్వ్ చేయండి అని చెప్పి. ఓకేనా. సో అడ్మిషన్ ప్రాసెస్ లోపల ఇది నాకు ఇంపార్టెంట్ అని చెప్పి నేను ఏదైతే మిస్టేక్ ఉందో ఆ మిస్టేక్కి సంబంధించి నా సైడ్ నుండి నేను నా క్లెయిమ్ని సపోర్ట్ చేయడానికి అడిషనల్గా డాక్యుమెంట్స్ పంపుతున్నా అని చెప్పి, ఒకవేళ మీ ర్యాంక్ తప్పు ఉంటే ర్యాంక్ కార్డు మళ్ళీ పంపడము, మీ కేటగిరీ తప్పు ఉంటే కేటగిరీ సర్టిఫికేట్ మళ్ళీ పంపడము, ఒకవేళ ఈ ఎస్ఎస్సి మెమోలు అవి ఇవి పెట్టలేదనుకో, పెట్టకపోతే లైక్ ఎస్ఎస్సి మెమోని అటాచ్ చేసి పంపడము. ఫర్ సపోజ్ ఎస్ఎస్సి మెమో ఇంటర్ మెమో లేనందువల్ల మీరు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల ఉంటే, సో బై మిస్టేక్లీ ఇట్ వాస్ నాట్ అప్లోడెడ్ డ్యూరింగ్ ఆన్లైన్ అప్లికేషన్, సో ప్లీజ్ కన్సిడర్ మై రిక్వెస్ట్ అని చెప్పి ఎస్ఎస్సి మెమోని ఇంటర్ మెమోని మళ్ళీ పెట్టడము, బోనోఫైడ్స్ ఉంటే బోనోఫైడ్స్ని మళ్ళీ పెట్టడం చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో దాని తర్వాత సో థ్యాంక్ యూ ఫర్ యువర్ లైక్ సపోర్ట్,
ఐ హోప్ యూ విల్ సార్ట్ అవుట్ దిస్ సూన్ అని చెప్పి పెట్టేసేయాలి. సో సింపుల్ ఇంగ్లీష్ లోపల. దాని తర్వాత యువర్ సిన్సియర్లీ అని చెప్పి పెట్టి కింద మీ నేమ్ రాయండి. సిన్సియర్లీ అని చెప్పి పెట్టి కింద మీ నేమ్ రాయండి. లైక్ మీ అప్లికేషన్ నెంబరు, మీ రిజిస్ట్రేషన్ నెంబర్, లైక్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో రిజిస్ట్రేషన్ నెంబరు, దాని తర్వాత మీ ర్యాంకు, ఏదైతే మన మెరిట్ పొజిషన్ ఉంటుంది కదా, మెరిట్ లోపల సీరియల్ నెంబరు, ఓకేనా. మెరిట్ పొజిషన్ లోపల సీరియల్ నెంబరు, లేకపోతే ఏదైతే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్టు, అందులోపల సీరియల్ నెంబర్ ఉంటే అందులోపల సీరియల్ నెంబరు. సో ఆ సీరియల్ నెంబర్ మెన్షన్ చేయండి. అండ్ మీ నేము, మీ అప్లికేషన్ నెంబరు, లేకపోతే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా యూ కెన్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ దెన్ దాని తర్వాత సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి, ఓకేనా. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీరు అటాచ్ చేసేసి ఆ మెయిల్ అయితే వాళ్ళకి చేసేసేయండి. సమ్ పీపుల్ మే గెట్ కన్ఫర్మేషన్. సో లైక్ ఓకే అని చెప్పి, లైక్ ఓకే అంటే వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టుగా కన్ఫర్మేషన్ రావచ్చు అండ్ కొంతమందికి రాకపోవచ్చు. కానీ ఏంటంటే అల్టిమేట్గా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది కదా, ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మీ పేరు వస్తుంది అన్నట్టు, ఓకేనా. సో డోంట్ వరీ అబౌట్ దట్. మీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా ఉండి మీ రిక్వెస్ట్ అనేది జెన్యూన్ ఉన్నప్పుడు మాత్రమే ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మీ పేరు వస్తుంది. లేదు అంటే లేదు ఇక, ఓకేనా. సో ఇది. అండ్ మెయిల్ ఎట్లా రాయాలి అనేది నేను లైక్ ఒక చూపెడతా. సో ఇక్కడ మీరు రాసుకోవచ్చు. ఆల్రెడీ నేను టైప్ చేసి పెట్టిన ఇది ఈమెయిల్లోనే knrparamedatmissions@gmail.com అని చెప్పి కొట్టాల్సి ఉంటుంది మెయిల్ దగ్గర. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ దగ్గర ఇది కొట్టేసి డియర్ సార్ ఆర్ మేడం అని చెప్పి ఏదైతే ఉందో సేమ్ యాజ్ టీస్ దింపేసేయాలి. అండ్ ఇక్కడ ఏంటంటే కొన్ని చేంజెస్ చేయాలి, ఓకేనా. సో బీఎస్సీ నర్సింగ్ ఉన్న దగ్గర బీఎస్సీ నర్సింగ్ అని పెట్టడము. అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మిస్టేక్ ఉంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, నాట్ ఎలిజిబుల్ ఉంటే నాట్ ఎలిజిబుల్. సో నీ ర్యాంక్ ఉంటే ర్యాంక్ మెన్షన్ చేయడము, ర్యాంక్ మిస్టేక్ ఉంటే ర్యాంక్ మిస్టేక్ ఉందని చెప్పి, కేటగిరీ మిస్టేక్ ఉంటే కేటగిరీ మిస్టేక్ ఉందని చెప్పి. సో ఏది మిస్టేక్ ఉంటే అది మిస్టేక్ ఉందని చెప్పి మనం మెన్షన్ చేయాలి, ఓకేనా. సో అది మెన్షన్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ మనకు అటాచ్ ఫైల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఓకేనా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు అటాచ్ ఫైల్స్ అనే ఒక ఆప్షన్ అనేది ఉంటుంది అన్నట్టు. సో ఈ అటాచ్ ఫైల్స్ లోపల మన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. అటాచ్ చేసి వాళ్ళకు సెండ్ చేయాలి, ఓకేనా. సెండ్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకు కన్ఫర్మేషన్ మెయిల్ పంపుతారు, లేకపోతే లేదు. కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల చేంజెస్ అయితే చేస్తారు అన్నట్టు. సో ఇట్లా మీరు మెయిల్ అయితే చేయండి వాళ్ళకి. సో దట్ అది కరెక్షన్ అయితే అయిపోతుంది. టెన్షన్ ఏం తీసుకోకూడదు, వాళ్ళు సార్ట్ అవుట్ చేస్తారు, ఓకేనా. జెన్యూన్గా ఉన్నప్పుడు మాత్రం పక్కా సార్ట్ అవుట్ అవుతుంది, టెన్షన్ తీసుకోకూడదు, ఓకేనా. సో ఇది మన ఎగ్జాక్ట్ లైక్ ప్రాసెస్ అనేది. మెరిట్ లిస్ట్ లోపల పేరు లేకపోయినా, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ లోపల మీ పేరున్న ఈ రెండిట్లో లేకపోయినా కూడా ఇదే ప్రాసెస్ చేసి మెయిల్ పెట్టండి, ఓకేనా. సో ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చింది అనుకున్నా. ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ ట్రై చేసి మాకు రెస్పాన్స్ మెయిల్ వచ్చింది బ్రో అని అంటే యూ కెన్ టెక్స్ట్ మీ డౌన్, ఓకేనా. కింద కామెంట్ చేయరి. సో కొంతమందికి రెస్పాన్స్ వస్తుంది, కొంతమందికి రాదు. రెస్పాన్స్ రాకపోయినా కూడా టెన్షన్ తీసుకోకూరి. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఈరోజు లైవ్ ఉంది 1 PMకి, ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ లైవ్, ఓకేనా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.